మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు జాన్. మాది కుదరవల్లి గ్రామం, నందివాడ మండలం. చిన్నతనం నుంచి మాది నామకార్థ క్రైస్తవ కుటుంబం అన్నమాట. సో అందరిలాగానే క్రైస్తవులు ఎలాగ ఉంటున్నారు ఈ రోజుల్లో, ఆ విధంగానే నా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఉండేవాళ్ళు. నామకార్థ క్రైస్తవం అంటే అన్యాచారాలను పాటించేవాళ్ళము. సో నా తల్లిదండ్రులు ఆ చిన్నతనంలోని జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అలాగే శకునాలు చూసేవాళ్ళు. మంచి గడియలని, మరి మంచి ముహూర్తాలని చూస్తూ ఉంటారు. అదేవిధంగా చిన్నతనంలో ఏదైనా జబ్బు వచ్చినప్పుడు 1-2 సార్లు తాయెత్తులు అనేవి మరి కట్టించడం జరిగింది. మరి మా ఆత్మీయ పరిస్థితులు అనేవి ఇలాగ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బోధ అనేది మారు మనసు గురించిన బోధ ఉండేది కాదు. మా హృదయ పరిస్థితులు అనేవి మాకు కనిపించేవి కావు. కాబట్టి అందరూ ఏ విధంగా వెంబడిస్తున్నారు, అందరూ ఏ విధంగా మరి క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్నారో ఆ విధంగానే నా తల్లిదండ్రులు, మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. అయినప్పటికీ మరి చిన్నతనం నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళడం, మరి చర్చెస్లో ప్రేయర్ అనగానే ఫస్ట్ వెళ్ళిపోవడం, అలాగా ఆసక్తి చూపించేవాడిని. అది 8వ తరగతి వరకు మందిరానికి వెళ్ళేవాళ్ళం. సండే మరి ఆరాధనలకు వెళ్ళేవాళ్ళం. అయితే మరి చదువు నిమిత్తం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మరి పట్టణం వెళ్ళాల్సి వచ్చింది, విలేజ్ నుంచి. మామూలుగానే నామకార్థ క్రైస్తవం కాబట్టి మరి పట్టణం వెళ్ళిన తర్వాత రెంట్ హౌస్లో ఉండడం, మరి పనుల్లో బిజీ అయిపోవడం. మరి ఆదివారం చర్చ్ అనేది మరి అసలు లేకుండా ఉండింది. ఆదివారము మరి ఆరాధన లేకపోవడం అనేది మరి ఆత్మీయ పరిస్థితిని ఎంతగానో దిగజారుస్తుంది. కాబట్టి మరి పాపానికి నేను దగ్గరయ్యాను అనమాట. సో అది 9వ తరగతి నుంచి టీనేజ్ కాబట్టి మరి లోకంలో ఉన్నటువంటి పాపాల వైపు మరి అట్రాక్ట్ అవ్వడం, మరి స్కూల్కి వెళ్ళినప్పుడు మరి చెడు స్నేహానికి అలవాటు పడడం, అంటే దేవుని భయం లేకపోవడం వల్ల ఇవన్నీ న్యాచురల్గా వచ్చేస్తాయి అన్నమాట. సరే మన ఎవరిని చూడట్లేదులే, మన తల్లిదండ్రులు చూడట్లేదులే, భయం లేని తనం అనేది మనకి అపవాది మన హృదయంలో ఉంచుతాడు. అలాంటి సమయంలో మరి స్నేహితులతో కలిసి స్టడీ అవర్స్ని మానేసి క్రికెట్ ఆడుకుంటా కానీ, మరి స్పోర్ట్స్ ఆడుకుంటా కానీ, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మరి కాలక్షేపం చేయడం, ఇలాంటివన్నీ వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడం, క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళిపోవడం, స్కూల్ మానేయడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి డిగ్రీ వరకు కూడా అలాగే కంటిన్యూ చేశాను. ఇంటర్ ఎలాగోలా పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చేసరికి మరి అది ఇంకా ముదిరింది అనమాట. ఇంకా అసలు మనకి భయపెట్టేవాళ్ళు ఎవరు లేరు, భయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పర్సనల్గా వ్యక్తిగతంగా పిలిచి నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, మన క్రైస్తవులు ఇలా ఉండకూడదని చెప్పే మరి సహోదరులు ఎవరు లేరు అనమాట. అయితే నేను చదువుకున్న సమయంలో ఒక స్నేహితుడు, క్లాస్మేట్ అనమాట. ఆ క్లాస్మేట్ ఏం చేశాడంటే మమ్మల్ని అందరినీ గమనించాడు. సో అతను హిందూ నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి వచ్చిన వ్యక్తి అనమాట. సో మేమందరం అల్లరి చిల్లరగా ఉండటం, అందరినీ ఎగతాళి చేయడం, ఆడించడం, మరి సరిగ్గా క్లాసులు వినకపోవడం, అలా చేస్తూ ఉన్నప్పుడు నన్ను అడిగాడు అనమాట. అతను నువ్వు క్రిస్టియనేనా అని అడిగాడు. అడిగినప్పుడు నేను క్రిస్టియనే అని చెప్పాను. మనం ఇలాగ ఉండకూడదు, మనం మాట్లాడకూడదు అని చెప్పాడు అనమాట. అయితే మరి సండే చర్చికి వెళ్తున్నాం అన్నాడు. లేదు, నేను సండే చర్చికి వెళ్ళట్లేదు అన్నా. ఎందుకు వెళ్ళట్లేదు, మనం క్రైస్తవులం కదా, మనం సండే చర్చికి వెళ్ళాలి కదా అని మరి చదువుకున్న రోజులన్నీ చెప్తా ఉండేవాడు. నేనేమో సండే చర్చికి వెళ్తేనే మరి దేవుడిని మనం పూజిస్తామా, సండే చర్చికి వెళ్తేనే దేవుడు మనకి సహాయం చేస్తా అని నాకు తెలిసినటువంటి జ్ఞానంతో మరి సమాధానం ఇచ్చేవాడు అనమాట. ఆ విధంగా మరి నా ఎడ్యుకేషన్ అనేది నేను సరిగ్గా చదవలేదు, ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయింది. మరి నేను డిగ్రీ 4 ఏళ్ళు చదివాను కానీ నేను డిగ్రీ ఫెయిల్ అయ్యాను. నాకు చెప్పిన అతను ఏ విధంగా అయితే నాకు సువార్త చెప్పాడో మరి నా వెనకాల తిరుగుతూ ఉండేవాడు. ఏదన్నా ప్రాక్టికల్స్ వచ్చినప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉండేవాడు, చూపించమని అడిగేవాడు. నాకు వచ్చిన దాంట్లోనే చూపించేవాడిని. అక్షరం ముక్క రాదు, సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, కానీ దేవుడు అంటే భయం ఉంది అతనికి. మరి నేను ఫెయిల్ అయ్యాను. మరి 4 ఏళ్ళు పూర్తయ్యేసరికి మరి అతను పాస్ అయ్యాడు అద్భుత రీతిగా. చూసుకుంటే అక్కడ కనబడతా ఉన్నది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మరి ఏ విధంగా అక్కడ గణపరచబడ్డారనేది. ఆ విధంగా నేను మరి నా చదువు విషయంలో నిర్లక్ష్యం చేశాను.
మరి నిర్లక్ష్యం చేసిన తర్వాత మరి ఉద్యోగం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను ఉద్యోగం చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా స్నేహితులు నేను చదవలేకపోవడం చూసి నువ్వు చదవాలి, ఏదో ఒకటి సాధించాలి, మనకి సర్టిఫికేట్ ఉంటే నీ లోకంలో మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది అని నాకు పద్దాగా చెప్తా ఉండేటప్పటికి నాలో ఏమైందంటే మొండితనం పెరిగిపోయింది. ఇప్పుడు చదువుకుంటేనే జీవితంలో సక్సెస్ అవుతామా, ఇప్పుడు చదువుకుంటేనే మనల్ని గౌరవిస్తారా, ఇంకా జీవితంలో పైకి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయని నేను అప్పుడు గర్వంతో మొండితనంతో నేను ఇంకా చదువు నిర్లక్ష్య పెట్టి తిరిగినాను అనమాట. మరి ఉద్యోగం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మరి ఏదో ఒకటి చేయాలి కాబట్టి తల్లిదండ్రులు ఆశిస్తారు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నా తల్లిదండ్రులకి నాకు మరి వాగ్వాదాలు ఎదురయ్యాయి అనమాట. నాకు మీరు కొంత డబ్బు ఇవ్వండి, నేను వ్యాపారం పెడతాను, మరి నాకు ఫోటోగ్రఫీ వచ్చు, నాకు కెమెరా కొనివ్వండి, నేను బిజినెస్ చేస్తాను, మనకు అన్ని చేపల చెరువులు రొయ్యల చెరువులే కాబట్టి నాకు కొంత డబ్బు ఇవ్వండి, నేను కూడా వ్యాపారం చేస్తాను, అలాగే నాకు వంట చేయడం వచ్చు కాబట్టి నేను రెస్టారెంట్ పెడతాను, ఏదో ఒకటి చేస్తాను, మీరు నాకు అప్పో చేసి డబ్బులు ఇవ్వండి అని నేను కొంతకాలం వారికి మరి వ్యతిరేకంగా మాట్లాడాను. నా తల్లిదండ్రులేమో మాకు అప్పులు బాగా ఉండేవి, మనకి అప్పులు అయిపోతున్నాము, ఏదో ఒకటి చేసి మరి చిన్న ఉద్యోగమైనా చేసి సంపాదించి మనం గట్టెక్కాలి అని నాతో చెప్తా ఉండేవాళ్ళు. నేనేమో మొండితనంతో గర్వంతో అలాగే ఉండేవాడిని. మీరు ఇస్తే డబ్బులు ఇవ్వండి, నేను బిజినెస్ చేస్తాను, ఈ ఉద్యోగం చేసి మనం అప్పులు తీర్చుకోలేము, ఎలాగైనా వ్యాపారం చేస్తేనే మనకు అప్పులన్నీ తీరుతాయి అన్న గర్వంతో నేను అప్పుడు ఉన్న సమయంలో మరి దేవుడు నాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, మరి మొండితనాన్ని సమస్తాన్ని దేవుడు 3 సంవత్సరాలు నాకు పరీక్ష పెట్టాడు. ఈ 3 సంవత్సరాలు నేను ఒక ఎందుకు పనికిరాని వాడుగా నేను ఉన్నానన్నమాట. బయటికి వెళ్ళాలంటే సిగ్గు అనిపించేది. నేనేమో ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు, చేతిలో సర్టిఫికేట్ లేదు, మరి బిజినెస్ చేయడానికి కూడా ఆర్థికంగా సహాయం లేదు. అలాంటప్పుడు 2-3 సంవత్సరాలు నేను చాలా నలిగిపోయాను. తల్లిదండ్రులేమో అప్పుల్లో ఉన్నారు, మరి ఏదో ఒకటి నేను వాళ్ళకి సంపాదించి పెట్టాలి. నా ద్వారాలన్నీ మూసుకొని పోయాయి, ఎటు వెళ్దామన్నా నాకు అడుగు కదలట్లేదు. అలాంటి సమయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను అన్నమాట. నాలో నేనే దగ్గరుండి చెప్పేవాళ్ళు లేరు, మరి ఎటువంటి పాస్టర్లు లేరు. నీ పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు క్షమించబడాలి, అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తావన్న ఇటువంటి వాక్యం నాకు అందలేదు. అప్పుడు నాకు తెలిసిన జ్ఞానంతోనే నేను అలాగనే మొండివాళ్ళ కూర్చున్న సమయంలో దేవుడికి దగ్గర అయ్యాను. నేను ఒంటరితనానికి దేవుడు నన్ను దగ్గర చేశాడు. ఒంటరితనంలో దేవుడు నా మనస్సాక్షి ద్వారా దేవుడు నన్ను గద్దిస్తా ఉన్నాడు. నువ్వు చేసేవి తప్పు, ఇప్పటి వరకు పాపాలు చేసేవు అని నా మనస్సాక్షి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నేను కొంత దగ్గర అయ్యాను వాక్యానికి. దేవుడు ఏం మాట్లాడదని తెలుసుకోవాలని దగ్గర అయ్యాను నేను. అప్పుడు బిల్లీ గ్రహాం గారి వాక్యాలు వింటూ ఉండేవాడిని. ఆయన వాక్యాలు వింటూ ఉన్నప్పుడు నాలో నాకు కొంత పశ్చాత్తాపం వచ్చింది. ఆ దినాల్లో నేను ఎక్కువ ఏడ్చుకుంటానే పడుకునేవాడిని. ఎందుకంటే నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. ఇంట్లో చూస్తే తల్లిదండ్రులు మరి నా మీద నమ్మకం పెట్టుకొని ఎంతో నిరాశతో ఉంటా ఉన్నారు. సో నేను మరి సంపాదించి వాళ్ళకి అందించవలసిన ఏజ్లో మరి ఎందుకు పనికిరాకుండా ఇంట్లో కూర్చొని మరి బాధపడుతూ ఉండేవాడిని. ఏం చేయాలో తెలియక, ఎటువంటి దారులు తెలియక ఉన్న సమయాల్లో అప్పుడు ప్రతిరోజు నేను ఏడ్చుకుంటూ పడుకునేవాడిని. ఒకరోజు అదే విధంగా ఏడుస్తూ ఉన్నప్పుడు నా మనస్సాక్షి నాకు చెప్తా ఉన్నది, నువ్వెందుకు మరి జీవితంలో సాధించలేకపోతావు అన్నావు, నువ్వెందుకు నీ బాధల్ని అధిగమించలేకపోతావు అన్నావు, నీకు ఏ ద్వారం ఎందుకు తెరవబడట్లేదంటే మరి నేను చేసిన పాపాలే నాకు గుర్తొస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకరోజు మరి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెంటనే లేచి మోకరించి మరి అప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ నేను ఒప్పుకున్న వెంటనే దేవుడు నా హృదయాన్ని తేలికపరిచాడు. అప్పుడు నాకెంతగానో ప్రశాంతంగా నిద్ర పట్టిందనమాట. నాకు ప్రశాంతంగా నిద్రపోయాను. తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత మరలా దేవుడితో మాట్లాడాలనిపించి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నాను ఒంటరిగా ఒక మూల కూర్చొని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా 41వ అధ్యాయము 13వ వచనము, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని యొక్క వెలుగు నాలో పనిచేయడం మొదలైంది. వెంటనే ఆ వాక్యం వినగానే మరి ఏ మనిషి నాకు ఇవ్వలేనటువంటి కంఫర్ట్ని మరి ఆ వాక్యం నాకు ఇచ్చింది.
సో దేవుడు ఇప్పటివరకు నా బాధలను చూశాడు, నా కన్నీటిని చూశాడు, నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉన్నాడు అన్న ధైర్యం నాకు కలిగింది. ఫస్ట్ నుంచి నేను చేసిన పాపాల నుంచి, మరి జయం పొందలేనటువంటి వాటి అన్నిటి నుంచి మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కటి ఆ క్షణం నుంచి నేను అసహించుకోవడం మొదలుపెట్టాను అనమాట. సినిమాలు చూడడం కానీ, సినిమా పాటలు కానీ, ఇంకా గేమ్స్, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడడం, మరి కాలము మరి ఫోన్లు చూసుకుంటా, సోషల్ మీడియా చూసుకుంటా, వీటన్నిటి విషయమే అసహ్యం పెరిగించింది అనమాట. కేవలము దేవుని యొక్క వాక్యము మరి నాలోకి రావడం వల్ల, ఆయన యొక్క వెలుగు నాలో పనిచేయడం వల్ల ఈ పాపాలన్నిటిని అసహించుకోవడం మొదలుపెట్టాను. ఇంతకుముందు అయితే సినిమా థియేటర్లకి, సినిమాలోకి మరి ఫేవరెట్ హీరోస్ అని, ఫేవరెట్ మరి క్రికెటర్స్ అని, ఇవన్నీ నా హృదయంలో పెట్టుకొని మరి ఎంతగానో సంతోషించేవాడిని వాళ్ళ విషయంలో. కానీ ఒక్కసారి దేవుడు మాట్లాడిన తర్వాత, మరి ఇటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళిన తర్వాత వీటన్నిటిని అసహించుకోవడం మొదలుపెట్టాను. సరే, నాకు ఇష్టమైనటువంటి క్రికెట్ని చూడడం అసహించుకున్నాను. అదేవిధంగా మరి నాకు ఇష్టమైనటువంటి హీరోలను కానీ, సినిమాలను కానీ అసహించుకోవడం మొదలుపెట్టాను. ఎక్కువ పాటలు వింటూ ఉండేవాడిని, అసభ్యకరమైన పాటలు. సో వాటన్నిటిని అసహించుకోవడం మొదలుపెట్టాను. సో ఒక్కొక్కటిగా దేవుడు నాలో కార్యం జరిగిస్తా నాలో ఉన్న మరి అహంకారాన్ని తీసివేశాడు, గర్వాన్ని తీసివేశాడు. మరి ఎంతో ఓపికను మరి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత మరి దేవుడు కృపను బట్టి ఒక 10 నెలలు ఉద్యోగం చేయడానికి నాకు అవకాశం వచ్చింది. ఆ 10 నెలల ఉద్యోగం కూడా కేవలం దేవుడు నాకు ఒక లెసన్ నేర్పించడానికి మాత్రమే నన్ను ఆ ఉద్యోగంలోకి పంపించాడు. ఆ ఉద్యోగంలో నేను లెసన్ నేర్చుకున్న వెంటనే మరి వివాహానికి దేవుడు మరి నన్ను సిద్ధపరిచిన తర్వాత మరి వివాహం కొరకు మరి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నప్పుడు సామెతలు 31 మరి అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు. సామెతలు 31, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించును, అతని లాభప్రాప్తికి వెళుతగలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయనే గాని కీడేమీ చేయదు. సో నా భార్య నాకు చేసిన మేలేంటంటే, ఈ యొక్క సంఘానికి నన్ను దగ్గర చేయడం, ముఖర్జీ గారి యొక్క మరి మనవరాలవి, మరి నా భార్య ద్వారా నేను ఇక్కడికి రావడం, మరి నిజమైన వాక్యాన్ని నేను తెలుసుకోవడము, నామకార్థంలో నుంచి నేను ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎంతగానో వాక్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. వాటన్నిటిని విడిచిపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా దేవుడు మరి రక్షణ వాగ్దానం తీసుకోవడానికి కూడా సహాయం చేశాడు. ఎందుకంటే అప్పటికి కొన్ని నాకు తెలియనటువంటి పాపాలని నేను ఇంకా విడిచిపెట్టలేదు. సో ఈ సహవాసం ద్వారా, మరి దైవజనుల గారి ప్రోత్సాహం ద్వారా, ఆయన గైడెన్స్ ద్వారా ఎంతగానో నడిపించబడ్డాము. వివాహం అయిన తర్వాత ఎంతగానో శోధించబడ్డాము ఇద్దరము. మా వివాహము 15 రోజుల్లో అయింది. ఎంత స్పీడ్గా అయితే మా వివాహం అయిందో అంత స్పీడ్గా కొలాప్స్ అవడానికి మరి అపవాది ట్రై చేశాడు అనమాట. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారము మా వివాహం జరిగింది. మాకు పెద్దగా ఆత్మీయంగా ఎక్స్పీరియన్స్ లేదు. అయినప్పటికీ మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీరు విడిచినప్పుడు మరి ఆ సిచ్యువేషన్స్ నుంచి కూడా దేవుడు బయటపరిచాడు. ఇప్పుడైతే మేమందరము సమాధానం కలిగి మరి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు మరి మా మధ్యలో ఉన్నాడు కాబట్టి వాటన్నిటి మేము అధిగమించుకుంటూ సంతోషంగా దైవజనుల యొక్క గైడెన్స్ ద్వారా మేము ఇప్పటివరకు నడవగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఎప్పుడైతే దేవుడు నన్ను రక్షించుకున్నాడో అప్పటి నుంచి దేవుడు నన్ను మరి సేవలోనికి పిలవడం మొదలు పెడతా ఉన్నాడు. ఈ వివాహము అవ్వకముందు నుంచే దేవుని పిలుపు, మరి కళల ద్వారా దేవుని నాతో మాట్లాడేవాడు. దేవుని పరిచర్య మరి ఎలా స్టార్ట్ చేయాలనేది తెలియదు. మరి వివాహం అయిన వెంటనే దైవజనులు మాట్లాడడం, నువ్వు సేవకు రావాలని మరి పిలిచినప్పుడు ఉద్యోగం కూడా వదిలి రావాలన్నారు. అప్పుడు నేను కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాము. అయినప్పటికీ దేవుడిని వాగ్దానం అడిగినప్పుడు దేవుడు యెషయా 61వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనిలోకి సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. సో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు కొంత ధైర్యం అనిపించింది. వెంటనే నేను ఉద్యోగం మానడానికి, మరి దేవుని పరిచర్లోనికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే సహాయం చేసినప్పటికీ అపవాది కళల ద్వారా ఏదో విధంగా వెనకడుగు వేయించాలని భయపెట్టినప్పటికీ మరి దైవజనులు మరి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో దేవుని యొక్క ప్రణాళికలు నా పట్ల ఎప్పటి నుంచో ఉన్నవి.
ఆయన ఒక ప్రణాళికకి తగినట్లు నేను లోబడాలి, మరి ఆయన ఒక ప్రణాళికకు తగినట్లు నేను నడుచుకోవాలి, ఆయన సేవలో వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలని మరి నా కొరకు, నా భార్య కొరకు మీరు ప్రార్థించండి.